ఒక అబ్బాయి ఉన్నాడు, బైక్ మెకానిక్. రోజు షాప్కి వచ్చి బైక్స్ రిపేర్ చేసుకొని వెళ్ళేవాడు. అదే ఏరియాలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ షాప్ ముందు నుండే వెళ్తుంది. ఇది విని ప్రేమిస్తే సినిమా అనుకోకండి, ఇది వేరే కథ. ఇది జస్ట్ ఊహించి నేను రాసుకునే కథ. ఓకే, అలా రోజు ఆ అమ్మాయి అలా వెళ్తుంటే చూసేవాడు. ఆ అమ్మాయి పరిచయం అయింది. అబ్బాయి ఒకరోజు ప్రపోజ్ చేశాడు. ఎలా అంటే, ఐ లవ్ యూ శ్వేత అన్నాడు. అమ్మాయి, మొన్ననే కదా మనం ఫ్రెండ్స్ అయింది, అప్పుడే ఐ లవ్ యూ ఏంటి అని అడిగింది. ఆ అబ్బాయి, నిజానికి నేను చూసినప్పుడే ప్రేమించా, కానీ నా గురించి నీకు తెలియాలని ఫ్రెండ్గా ఉన్నా, ఇక ఈ ముసుగు వేసుకొని నేను ఉండలేను అని అన్నాడు. అమ్మాయి, సరే ఆలోచించి చెప్తాను అని అంతే. ఆ రోజు నైట్కి మెసేజ్ చేసింది, ఐ లవ్ యూ టూ అని. ఆ అబ్బాయి ఎగిరికి గంతేశాడు, చాలా సంతోషపడ్డాడు. ఇక నెక్స్ట్, ప్రేమ అంటే పార్కులకు సినిమాలకు తిరగడం కాదు, తను లేకపోతే నేను లేననే భావన నిత్యం ఉండడం అని కొటేషన్స్లో మాత్రమే ఉంటుంది. అసలు ఈ జనరేషన్లో ప్రేమ అంటే పిల్లని ఎక్కించుకొని పై తిరగడం, పిల్లగాన్ని గట్టిగా పట్టుకొని కూర్చోవడం, ఇదే. అలా వాళ్ళ ప్రేమ కొన్ని రోజులు ఆగింది. ఆ అమ్మాయి ఇక మెల్లమెల్లగా కాల్స్ తగ్గించింది. ఎందుకో తెలియదు, తన ఫోన్ బిజీ రావడం స్టార్ట్ అయింది. అయినా అబ్బాయి ఎప్పుడు ఆ అమ్మాయిని ప్రశ్నించలేదు. ఒకరోజు కలిశారు. ఆ అమ్మాయి మనసు నొప్పించకుండా, ఏంటి శ్వేత, ఈ మధ్య సరిగా మాట్లాడడం లేదు, ఎందుకు అని అడిగాడు. ఏం లేదు, మా బావ కాలేజ్ అయిపోయింది, హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చాడు, అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని అంది అమ్మాయి. మరి ఫోన్ బిజీ వస్తుంది ఊరికి ఎందుకు అని అంటాడు. అదే మా బావతో మాట్లాడుతుంటాను అని అంటుంది. సరే అని వెళ్ళిపోతాను. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ వస్తుంది. ఇక ఒక మంచి అబ్బాయి సహనానికి కూడా ఒక అర్థం ఉంటుంది. అలా ఒకరోజు, ఏంటి నాతో కూడా మాట్లాడినంత ఎక్కువ నా నీకు, నాకు కనీసం ఆన్సర్ కూడా ఇవ్వట్లేదు అని మెసేజ్ చేశాడు. వెంటనే అమ్మాయి కాల్ చేసి, ఏంటి అలా మాట్లాడుతున్నావు, నాకు తనంటే ఇష్టం, నువ్వంటే ప్రేమ, ఇష్టం మారుతుంది, ప్రేమ మారదు, తనతో మాట్లాడతాను, నీకు అనుమానంగా ఉంటే చెప్పు, వదిలేస్తాను అని అంటుంది. ఆ అబ్బాయి సారీ చెప్పాడు. నెలలు గడుస్తున్నాయి. గంటలు మాట్లాడే అమ్మాయి 2 రోజులకు ఒక్కసారి ఫోన్ చేసి తిన్నావా అని అడుగుతుంది. ప్రేమించిన వాళ్ళు పట్టించుకోకపోతే తిండి ఎక్కడి నుంచి పోతుంది చెప్పు కదా అని అనుకొని పిచ్చి వాళ్ళ అవుతున్నాడు అబ్బాయి. సడన్గా ఒకరోజు ఆ అమ్మాయి కాల్ చేసి, నేను ఒక వారం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నాకు కాల్స్ కానీ మెసేజ్ కానీ చెయ్యకువ, ఫోన్ ఆఫ్ చేస్తాను అని అంటుంది. అన్ని రోజులు ఎలా ఉండాలి బంగారం అని అంటాడు అబ్బాయి. ఏం కాదు, రాగానే చేస్తానులే అని అంటుంది అమ్మాయి. 1 వీక్ అయింది, 1 మంత్ అయింది. వీడు పిచ్చిలేస్తుంది. ఇంకా వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళాడు. బయట అమ్మాయి తమ్ముడు ఉంటే పిలిచి, మీ అక్క ఎక్కడికి వెళ్ళిందిరా అని అడుగుతాడు. పెళ్ళైపోయిందిగా అని అంటాడు అబ్బాయి. ఎప్పుడు అని అడుగుతాడు. అంటే 1 రోజులు అవుతుంది అని అంటాడు. అంతే. ఇక అప్ప నుండి వీడు రోడ్ల మీద పిచ్చోళ్ళ తిరుగుతూ తను గుర్తొచ్చినప్పుడు ఏడుస్తూ ఉండిపోతాడు. 1 సంవత్సరం తర్వాత రోడ్డు మీద అబ్బాయి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బైక్ అయిపోయి ఉంటుంది. ఒక అతను బాగా కష్టపడుతున్నాడు. వర్షం పడుతుంది. ఒక ఆమె కొంచెం సైడ్లో చెట్టు కింద బాబుని ఎత్తుకుని ఉంచింది. ఫేస్ అటు సైడ్ తిరిగింది. ఏమైంది సార్ అని బైక్ దగ్గరికి వెళ్ళాడు ఈ అబ్బాయి. ఏం లేదండి, ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు అంటాడు ఆ బైక్ అతను. నేను చూస్తానని, సైడ్కి జరిగి నేను చూస్తానని కింద కూర్చొని రిపేర్ చేస్తుంటాడు. వర్షం తగ్గింది. బైక్ అవతల వైపు నుండి, బావా వెళ్దామా అని అంటుంది ఆమె. ఆ గొంతు వినగానే గుండె వేగం పెరిగింది ఆ అబ్బాయికి. అలా మెల్లిగా చూశాడు. తనే శ్వేత, ఈ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి. అంతే. అప్పటిదాకా వాడిపై నుంచి వర్షం పడింది, ఇప్పుడు వాడి కళ్ళ నుంచి పడుతున్నాయి. తను చూడకముందే, సార్ మేడం నాకు 5 నిమిషాలు పక్కకు నుంచమని చెప్పండి అంటాడు కొంచెం గొంతు మార్చి. ఆ అబ్బాయిని ఇంకా చూడలేదు అమ్మాయి. అలా వెళ్ళగానే బైక్ రెడీ చేసి సడన్గా లేచి వెనక్కి తిరిగి, సార్ రెడీ అయిపోయింది వెళ్ళండి ఇక అని చెప్పి ముందుకు కదులుతుంటే, 1 నిమిషం బాబు అంటాడు అబ్బాయి. ఆ అమ్మాయి భర్త, ఏంటి సార్ అనగానే, శ్వేత ఒక 100 రూపీస్ ఉంటే ఇవ్వు, ఇతనికి ఇవ్వాలి అని అంటాడు. అబ్బాయి వద్దులేండి అని చెప్పి ముందుకు వెళ్తాడు. మళ్ళీ మెకానిక్, లేదు అనగానే శ్వేత మనీ ఇవ్వగానే వెనక్కి తిరిగి చూడకుండా అలా చేయబెట్టి తీసుకుంటాడు. థ్యాంక్ యూ అని వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు చూడండి ఇంకా అబ్బాయి బాధ. తను ఇచ్చిన అవంతం చూసుకుంటూ అలా కంట్లోంచి నీళ్ళు తుడుస్తూ నడుచుకుంటూ, అసలు ఎలా అంటే అలా ఉంది. ఇక ఆ అమ్మాయికి ఎందుకు కనిపించొద్దు అనుకున్నాడు తెలుసా? నేను కనిపించి తనని బాధ పెట్టలేదు, ఎందుకు తను హ్యాపీగా ఉందని. చూసారుగా, ఒక అబ్బాయి నిజాయితీగా ప్రేమిస్తే ఇలా ఉంటుంది.